ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 73వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి నాకంటే ముందు మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా మరి కార్పొరేషన్లో చాలా సీనియర్లు, సుదీర్ఘకాలం నాయకత్వ పట్టిన పోషించి మరి అనేక ఉద్యమాల్లో మరి ఎస్ఎస్ రావు గారి గురించి, నాగరాజు గారి గురించి కూడా నాకంటే ఎక్కువగా నాకంటే ముందు ఈ డిపోలో పనిచేసినటువంటి వ్యక్తులందరూ కూడా మరి ఎస్ఎస్ రావు గారి యొక్క మనస్తత్వం, అలాగే జిఆర్ రాజు గారు, కయ్యాన్ రాజు గారు, స్వర్గీయ అడ్డాల నరసింహారావు గారు, ఏఎన్రావు గారు కానివ్వండి, ఇప్పుడు ప్రజలు మన డిఏ కోండారాంబాబు గారు కానివ్వండి, మరి మకిడి సుబ్బరాజు, నల్ల సుబ్బరాజు గారు కానివ్వండి, మరి ఎంతోమంది ఈ డిపోలో నాయకత్వం వహించి మరి ఈ డిపో ఎంత ప్రతిష్టకు కృషి చేసినటువంటి ముందు తరం నాయకులందరికీ కూడా మరొకసారి శిరస్సు ఉంచి నమస్సమాంజలి తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు మనం ఏపీఎస్ఆర్టీసీని ఏపీపీటీడీగా నామకరణం చేస్తూ దాంట్లో పనిచేస్తున్నటువంటి ఏదైతే 54 మంది అన్ని కేటగిరీల ఉద్యోగస్తులు ఎవరైతే వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్లోకి మెర్జ్ చేస్తూ మరి వేళ గవర్నమెంట్ ఉద్యోగులుగా మనం జీతం కూడా ట్రెజరీ నుంచి ఏ ఒక్క రూపాయి వచ్చినా, ఏ అలవెన్స్ వచ్చినా ట్రెజరీ నుంచే డ్రా చేయవలసినటువంటి పరిస్థితి ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. అవసరమైతే మనం ఈ గవర్నమెంట్లోకి వెళ్ళిన తర్వాత మనకు రావాల్సినటువంటి రాయితీలు చాలా కోల్పోయాం. కిందకెళ్ళి చూసుకుంటే వేళ ప్రతి కార్మికుడు కూడా, ఎందుకంటే మన ఆర్టీసీలో కార్మికులు తక్కువ చదువుకొని 6th క్లాస్ నుంచి 8th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి ఈవేళ డ్రైవర్లు కానివ్వండి, కొంతమంది కండక్టర్లు కానివ్వండి, ఈవేళంటే డిగ్రీ క్వాలిఫైడ్ ఉద్యోగస్తులు అందరూ, డ్రైవర్లు కూడా డిగ్రీ చదివిన వాళ్ళు మరి నిరుద్యోగులందరూ కూడా కార్పొరేషన్కి రావడం జరుగుతుంది. వాళ్ళు ఒకసారి కార్పొరేషన్ యొక్క జీతాలకి ఈ గవర్నమెంట్ జీతాలకి బేరీజు వేసుకుంటే చాలా నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి అనుగుణంగా మరి ఈవేళ గవర్నమెంట్ సంఘం ఏదైతే ఉందో, అతిపెద్ద సంఘంగా ఉన్నటువంటి ఏపీజేఏసీ అమరావతి ఏదైతే ఉందో, మరి ఆ యొక్క అధ్యక్షులు బొప్పరాజు వెంకటేష్ గారు ఏదైతే ఉన్నారో, మరి పద్మగారి గారు ఉన్నటువంటి టైంలో, జనరల్ సెక్రటరీ గారు ఉన్న టైంలో, మరి ఎస్ఎస్ రావు గారు కూడా అప్పుడు నాయకత్వం ఉన్న టైంలో మనతోటి అంచెంచెలుగా పెద్ద నాయకత్వంతో అంచెంచెలుగా చర్చలు జరిపి బొప్పరాజు గారు ఏపీఎస్ఆర్టీసీ ఉన్నటువంటి అతిపెద్ద సంఘం ఉన్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్ని మన యూనియన్లో మెర్జ్ చేసుకుంటే భవిష్యత్తులో అన్ని సంఘాలకి కూడా ఒక విధమైనటువంటి గుర్తింపు వస్తుందన్న ఉద్దేశంతో ఎంప్లాయీస్ యూనియన్ మరి ఏపీజేఎస్ అమరావతి జేఏసీలో భాగస్వామ్యం కలవడం జరిగింది. ఏదైతే 100 సంఘాలతో ఉన్నటువంటి ఆ సంఘంలో అతిపెద్ద సంఘంగా మన ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఈవేళ 24,000 సభ్యత్వం కలిగి అతిపెద్ద సంఘంగా ఉన్నాయండి. దాంట్లో సంఘాలన్నీ కూడా ఎంప్లాయీస్ సంఘం ఒకటే పెద్ద సంఘం. ఈవేళ దానికి మనం గుర్తింపిస్తూ మన జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి దామోదర్ గారు ఏదైతే ఉన్నారో, మరి ఆయన ఏపీజేఎస్ అమరావతి జనరల్ సెక్రటరీగా పదవి ఇచ్చి, మరి ఈయనకంటే ముందు వైవీరావు గారు, స్వర్గీయ కామ్రేడ్ వైవీరావు గారు 7 సంవత్సరాలు పూర్తయి 73వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా ఈ యూనియన్ ఈ రోజు కూడా ప్రభుత్వ గుర్తింపు సంఘంగా అత్యధిక కార్మికులు కలిగించే విధంగా ఉండడానికి కారకులైన ప్రతి ఒక్క కార్మిక సోదరుడికి, నాయకులకి, మనులకి అందరికి కూడా ఈ 73వ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఉంది కార్మికుల కోసం, కార్మికుల హక్కుల కోసం, కార్మికుల ప్రయోజనాలు ఏమి రావాలన్నా, ఏది చేయాలన్నా కూడా ముందు ఎంప్లాయీస్ యూనియనే ఉంటుందని తెలియజేసుకుంటూ, అమరావతి జేఏసీతో మనం టైఅప్ అయ్యి గవర్నమెంట్ దగ్గరికి మన సమస్యలు, మనం గవర్నమెంట్లో విలీనం అయ్యాక వచ్చే ఉత్పన్నమైన సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా సాధించుకుంటూ, మొత్తానికి ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీ కార్మికులకి ఒక రకమైన శక్తి, ఒక రకమైన ధైర్యం, ఒక రకమైన బలోపేతం చేసే యూనియన్గా కార్మికుడికి ముందుందని తెలియజేసుకుంటూ, ఈ 73వ సంవత్సరంలో కూడా మీ అందరి ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగిస్తూ ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని, ఆర్థిక ప్రయోజనాలు తీసుకొస్తానికి ఎంప్లాయీస్ యూనియన్ ముందుంటుందని తెలియజేస్తూ, ఇంత ఘనంగా ఈ ఆవిర్భావ దినోత్సవం జరగడానికి కారకులైన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన రిటైర్డ్ అసోసియేషన్ వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మనం ఇందులో ఉన్నాం, మనకి ఎలాగా తప్పదు. వాళ్ళు దీని ద్వారా ప్రయోజనం పొందారు. ఈ సంస్థను ఇంకా బలోపేతం చేసుకుంటే భావితరాలకి ఇది నిలబడుతున్న ఒక ఆశతో వాళ్ళు ఎంతో కష్టపడ్డారు కాబట్టి మనం ఈ రోజున ఈ రకంగా ఉన్నాం. రేపు మనం కూడా ఏదైనా చేస్తే మన పిల్లలు, మన తర్వాత తరాలకు కూడా ఇది ఈ ఆర్టీసీని కొనసాగించడానికి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చినటువంటి రాష్ట్ర నాయకులకు, జోనల్ నాయకులకు, జిల్లా డిపో నాయకులకు, కార్మిక సోదరులకు, మా రిటైర్డ్ కార్మిక సోదరులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మేము రిటైర్ అయిపోయినప్పటికీ కూడా ఇంకా మమ్మల్ని వాళ్ళ మనసుల్లో ఉంచుకుని మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మమ్మల్ని గౌరవిస్తున్నందుకు ముఖ్యంగా మా డిపో సెక్రటరీకి, మా రీజనల్ సెక్రటరీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం.
ఆవిర్భావ దినోత్సవం అంటే మనం ఉన్నటువంటి యూనియన్ యొక్క పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా యూనియన్లో మనం అందరం చేసుకుంటున్నామంటే ఇది మన అందరికీ పుట్టినరోజు కింద లెక్క. ఈ పుట్టినరోజు నాడు నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, దశాబ్దాలుగా సుమారు 7 దశాబ్దాలుగా కార్మికులకు చేస్తున్నటువంటి సేవలని, యూనియన్ చేస్తున్న సేవలని ప్రసాద్ గారు అలాగే మన రాష్ట్ర ఉపాధ్యక్షులు మనకు తెలియజేయడం జరిగింది. ఈ రోజున మనందరం కూడా ఒక మంచి పని చేయాలి. మనం ఎంతగా చేసింది మన యూనియన్కి, మనం యూనియన్కి ఏం చేస్తున్నాం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న ఒక 5 నిమిషాలు ఇంటి దగ్గర మంచం మీద ఎలకెత్తలా పడుతుంది ఆత్మ విమర్శ. అంటే నడుస్తున్న పరిస్థితులు, నడుస్తున్న కాలం, పార్టీ పరిస్థితులు, ప్రభుత్వాల పరిస్థితులు ఇవన్నీ పరిగణలోకి తీసుకుని మనం ఏదన్నా చిన్న విమర్శ చేసేటప్పుడు ఇది వాస్తవమా కాదా అనుకుని మనం కనుక ముందుకెళ్ళినట్లయితే మన యూనియన్ ఇంకా బలోపేతం అవుతుంది. ఇవాళ గత నాయకులందరి గురించి మన వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రస్తుత తరం నాయకుల గురించి మాట్లాడుతున్నాను. నేను పద్మాగర్ గారితో పనిచేశాను. ఉన్నటువంటి ప్రధాన మన అధ్యక్షుడు రామాధర్ గారితో కలిసి పనిచేశాను. పద్మాగర్ గారు మడమ తిప్పని నాయకుడు. ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా అమలు జరిగి తీరాలి. ఇది సాధ్యమా, ఇది అసాధ్యమా అనేటువంటిది ఆలోచించారు. కార్మికుడికి ఏది ప్రయోజనం, ఈ ప్రయోజనాన్ని మనం ఏదైనా సరే సాధించి పెట్టాలి. ఒక ద్వితీయ శ్రేణి పౌరుడిగా ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి ఉంటున్నాడు, ఆర్టీసీ కార్మికుడు ప్రభుత్వ ఉద్యోగిగా మారాలి, సభ్య సమాజంలో వాడికి కూడా ప్రభుత్వ ఉద్యోగితో సమానంగా గౌరవ ప్రతిపత్తులు అందాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ ప్రపోజల్ని వాళ్ళ రాష్ట్ర కమిటీలో పెట్టడం జరిగింది. ఆవేళ అందరం కూడా చాలామంది ఇది అమలు జరిగే పని మన సభ్యులు అన్నారు, బయట యూనియన్ల సభ్యులు అన్నారు, అందరం ఇది అమలు జరిగే పని ఏదో ఎన్నికల స్టంట్ అబ్బాయి ఇది అని చెప్పేసి అంటుంది జరిగింది. కానీ పట్టు వదలలేదు. అదే ఎజెండాని కొనసాగించుకుంటూ వచ్చాడు ఆయన. ఏదైతే ప్రభుత్వం 2019లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది ఏర్పాటు చేసినా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఏ సంసారానికైనా